కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోదండరాముడి కళ్యాణానికి ఏర్పాట్లు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ నెల 18న జరిగే సీతారాముల కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. 1,00,000 మంది భక్తులు వస్తారనే అంచనాతో తితిదే ఏర్పాట్లు చేస్తోంది. ఆలయం సమీపంలోని 52 ఎకరాల విస్తీర్ణంలో 60,000 మంది భక్తులు కూర్చునేలా కళ్యాణ వేదికను సిద్ధం చేస్తున్నారు. కళ్యాణ వేదిక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ హరికిరణ్, తితిదే జేఈఓ లక్ష్మీకాంతం పరిశీలించారు. భక్తులకు అన్ని సదుపాయాలతో పాటు నీరు, మజ్జిగ అందించేలా చర్యలు చేపట్టామని తితిదే జేఈఓ లక్ష్మీకాంతం అన్నారు. పండు వెన్నెలలో మనం రాముల వారి కళ్యాణం చేయాలి అనేది ఒంటిమిట్ట యొక్క సంప్రదాయం కాబట్టి పండు వెన్నెలలో కూర్చొని వీక్షించేందుకు వీలుగా అనువుగా ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్ తో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూనే ఉన్నాము. ప్రెడిక్షన్ ఏమైనా ఉంటే దానికి తగిన విధంగా ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెట్టాము. గంటకు మేము మొత్తం అన్ని ప్రెడిక్షన్ మోడల్స్ IMD ద్వారా సేకరిస్తూనే ఉన్నాము. దానికి గత సంవత్సరం జరిగిన దాన్ని మనం ఎక్స్పీరియన్స్ గా తీసుకొని ఈసారి అటువంటిది జరగకుండా ఉండడం కోసం గట్టిగా ఏర్పాట్లు చేస్తున్నాము. పోయినసారి ఈ కళ్యాణోత్సవం నేపథ్యంలో జరిగిన ఇబ్బందులు, గాలి, వాన, తుఫాన్ ఒక 7-8 గంటల ముందే ఇట్లాంటి వాతావరణం సరిగ్గా సడన్ గా మారిపోవడం, ఇట్లాంటి ఇబ్బందులు వచ్చాయి కాబట్టి ఇప్పుడు దానికి అనుగుణంగా మెడికల్ ఫెసిలిటీస్ కానీ మిగతా కానీ మేము ప్లాన్ చేయడం జరిగింది. 70% అంతా కూడా టీటీడీ యంత్రాంగం అంతా కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఇవన్నీ కూడా పనులు టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. జిల్లా అడ్మినిస్ట్రేషన్ మిగతా 30% ప్లస్ వాళ్ళకి ఇచ్చే సపోర్ట్ పోలీస్ యంత్రాంగం, ఎస్పీ గారి నేతృత్వంలో, అట్లాగే జిల్లా యంత్రాంగం రెండు కూడా టీటీడీకి సపోర్ట్ ఇచ్చి సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి మేము సపోర్ట్ చేస్తాం.